రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కినట్టయితే మీకు ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకి పంపవచ్చును. ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది. మీరు ఇప్పటి వరకు రాకాలోకం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే పూర్తి ఉచితంగా ఈ ఐకాన్ని నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, సబ్స్క్రైబర్ కావచ్చు. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, అమెరికాలో ఇప్పుడు బాల్టిమోర్ స్టేట్లో ఒక నదిపైన ఉన్నటువంటి వంతెన కుప్పకూలిపోయినటువంటి విజువల్స్ ప్రపంచమంతా కూడాను వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే పేకమేడ కూలిపోయినట్టుగా ఆ మొత్తం వంతెన పడిపోయింది. ఆ వంతెన పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక కంటైనర్ షిప్ రకరకాల సరుకును తీసుకుని వస్తున్న సమయంలో దాని విద్యుత్ సిస్టమ్ మొత్తము ఫెయిల్ అవ్వడంతో దాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు పూర్తి కంట్రోల్ని కోల్పోవడం వల్ల ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి స్తంభాల్లాగా ఉన్నటువంటివి ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటిని ఢీకొంది. దాంతో మొత్తము బ్రిడ్జి పేకమేడలాగా ఒక్కసారిగా నదిలో కుప్పకూలిపోయింది. ఈ విజువల్స్ కానీ దీనికి సంబంధించినటువంటి వార్తలు కానీ ప్రస్తుతము ప్రపంచమంతా వైరల్ అవుతున్నాయి. అమెరికాయే కాకుండా ప్రపంచమంతా కూడా ఇది పతాక శీర్షిక. అయితే మనకు ఈ బ్రిడ్జితో కానీ బ్రిడ్జిని ఢీకొన్నటువంటి పడవ కానీ ఆ సంఘటన దాని చుట్టూ ఉన్నటువంటి డ్రామా పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో చాలా వైరల్ కూడా అవుతుంటాయి. ఈ విషయంలో కొద్దిగా ఇండియాకి సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంటే ఆ ఢీకొన్నటువంటి కంటైనర్ షిప్ ఏదైతే ఉందో అది సింగపూర్కి చెందింది. అది వెళుతున్నది కొలంబోకి. దానిని డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఆ రేవు నుంచి సేఫ్గా బయటకి తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికన్ పైలట్లు. కానీ ఈ మొత్తము సంఘటనలో నేరారోపణ తప్పు ఎవరిదంటున్నారు? భారతీయులది అంటున్నారు. ఎందుకు? ఆ పడవలో ఉన్నటువంటి సిబ్బంది 22 ఉన్నారు. ఆ 22 భారతీయులు. వాళ్ళు షిప్ని డ్రైవ్ చేయటం లేదు, లేదా స్టియర్ చేయటం లేదు. షిప్ని రేవు నుంచి బయటకు తీసుకుని ఆ బ్రిడ్జిని దాటించేటటువంటి పనిలో ఉన్నది అమెరికన్స్. షిప్ సింగపూర్ యొక్క ఫ్లాగ్ని క్యారీ చేస్తోంది. అసలు ఇండియాతో సంబంధం లేదు. అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది భారతీయులు కావడంతో అమెరికాలో సహజంగా ఉన్నటువంటి భారత వ్యతిరేకత ఒక్కసారిగా పెళ్ళుబుకింది లావాలాగా. ఇండియన్స్, బ్రౌన్ స్కిన్డ్ పీపుల్, తెలివి తక్కువ వాళ్ళు, గోవుల్ని పూజించేవాళ్ళు, ఇట్లాంటి రకరకాల పదజాలాన్ని ఉపయోగించి విమర్శిస్తున్నారు. సౌత్ ఏషియన్స్ అంటే భారతదేశము, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దీనికి సంబంధించిన ప్రజలను పాజీట్ అని అమెరికాలో తిడుతూ ఉంటారు. ఇదొక తిట్టు అనమాట. పాజీట్ అని అనడం అనేది ఒఫెన్సివ్. దానిని భారతీయులు దానిపైన ఫిర్యాదు చేయవచ్చును. కానీ సోషల్ మీడియా నిండా ఈ పాజీట్లు ఆ పడవలో ఉన్న కారణంగా ఈ యాక్సిడెంట్ అయింది, వాళ్ళ వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పి రకరకాల కథనాలు వస్తున్నాయి. చాలామంది భారతీయుల చర్మపు రంగుని, భారతీయులు వాళ్ళ దేశంలో ఎంత పేదరికం ఉంటుందని, కొందరు ఈ అమెరికాలో వచ్చి మా ఉద్యోగాల్ని దోచేసుకుంటున్నారు అని చెప్పేసి విమర్శించడం జరుగుతుంది. అమెరికాలో ఉన్నటువంటి రేషియల్ హేట్రెడ్, సగటు భారతీయుడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా, అమెరికాకి వచ్చి ధనార్జన చేసి బాగుపడుతున్న కారణంగా ఉన్నటువంటి అసూయను పాజీట్ అన్న పదాన్ని ఉపయోగించి చెప్పడం మొదలుపెట్టారు. ఇండియన్స్ తప్పైనట్టుగా మొత్తం ఇంటర్నెట్ హోరెత్తోంది. ఈ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అందులో సిగరెట్ కాల్చుకునేందుకు పొగ దొరికింది, నిప్పు దొరికిందని సంతోషించినట్టుగా పాకిస్తాన్కి చెందినటువంటి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ అయితే ఏకంగా భారతదేశానికి చెందినటువంటి సూసైడ్ బాంబర్స్, ఆత్మాహుతి దళాలు ఈ బ్రిడ్జిని కొట్టేశారు అని చెప్పి అంటున్నారు. మన దేశంలో మన జెండా గురించి లేకపోతే మన జాతీయ గీతం గురించి మనం గనక కాస్త మాట్లాడితే దానిని పాశ్చాత్యులు, ముఖ్యంగా అమెరికన్లు జింగోయిజం అంటారు. అంటే వీళ్ళు దురహంకారులు అంటారు.
ఈరోజు భారతదేశం మీద, భారతీయుల మీద చేస్తున్న విమర్శల్లో అతి ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే ఆ వంతెనను ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ అంటారు. ఈ ఫ్రాన్సిస్ స్కాట్ ఎవరు? అమెరికాకి సంబంధించిన జాతీయ గీతం, వాళ్ళ నేషనల్ యాంథమ్ ఏదైతుందో దాన్ని రాసినటువంటి వ్యక్తి. అతని పేరు ఫ్రాన్సిస్ స్కాట్. ఆయన పేరిట కట్టినటువంటి ఈ బ్రిడ్జ్ కుప్పకూలడం వల్ల మన జాతీయ గీతాన్ని భారతీయులు అవమానిస్తున్నారంటే జింగోయిజం యొక్క పరాకాష్ట. మనలో తప్పులెన్నే వాళ్ళల్లో ఉన్నటువంటి జింగోయిజం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. తమాషా ఏంటంటే, వాస్తవాలు చెప్పాలన్నట్లయితే ఈ బ్రిడ్జ్లో ఈ కంటైనర్లో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ సంభవించిందో అప్పుడు అందులో పనిచేస్తున్నటువంటి భారతీయులు తక్షణమే మేడే కాల్ని పంపించారు. నౌకా యానం చేసే వాళ్ళకి మేడే కాల్ అంటే అర్థమవుతుంది. విమానాల్లో వెళ్ళే వాళ్ళు కానీ, పడవల్లో వెళ్ళేవాళ్ళు కానీ మేడే 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 అని 3 సార్లు కనుక అన్నట్టయితే ఏదో ప్రమాదము సంభవించబోతున్నట్టుగా దాని అర్థం. ఆ తర్వాత వాళ్ళ మెసేజ్ కూడా చెప్పవచ్చును వాళ్ళు. సో ఈ భారతీయ సిబ్బంది మేడే 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 అని 3 సార్లు అన్న తర్వాత ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ వల్ల పడవ సరిగ్గా రావడం లేదు, బ్రిడ్జిని తాకేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నియంత్రణ లేదు పైలట్లకు. అమెరికన్ పైలట్లు నియంత్రణ కోల్పోయారు కాబట్టి బ్రిడ్జి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ తక్షణమే వెళ్ళిపోండి అని చెప్పి వీళ్ళు హెచ్చరించారు. పర్యవసానంగా చాలామంది బ్రిడ్జిలోకి వచ్చే వాళ్ళని ఆపేశారు. అదేవిధంగా ఆ బ్రిడ్జిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా, బ్రిడ్జి మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖాళీ చేశారు. అయినప్పటికీ కొన్ని వాహనాలు నీళ్లలో పడిపోయినాయి. కొందరు వ్యక్తులు ఇప్పటి వరకు కూడా వాళ్ళ అజాయిపు దొరకలేదు, వాళ్ళ ఆచూకీ దొరకలేదు. మొత్తం మీద భారతీయ సిబ్బంది యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వల్ల, వాళ్ళు ఇచ్చినటువంటి మేడే కాల్ వల్ల వీళ్ళందరూ కాపాడబట్టడం జరిగింది. కానీ అది కూడా మర్చిపోయారు. తమాషా ఏంటంటే అమెరికన్ అధికారులు కానీ, బాల్టిమోర్కి సంబంధించిన సివిక్ అథారిటీస్ కానీ, అదేవిధంగా ఆ వంతెన యొక్క యాజమాన్యం చూసే అధికారులు కానీ, అమెరికా దేశాధ్యక్షుడైనటువంటి జో బైడెన్ కానీ పడవలో ఉన్నటువంటి భారతీయ సిబ్బంది మేడే కాల్ ఇవ్వడం వల్ల చనిపోయే వారి సంఖ్య తగ్గింది, నష్టం బాగా తగ్గిందని ఆ భారతీయ సిబ్బందిని మెచ్చుకుంటున్నారు. కానీ సగటు అమెరికన్లో ఉన్నటువంటి భారత ద్వేషము ఈ సంఘటన ద్వారా ఒక్కసారిగా లావాలా పెళ్ళుబికి బయటకు వచ్చింది. వాళ్ళు దీనిని గోరంతలు కొండంతలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ వంటి దేశమైతే ఈ కంటైనర్ షిప్, సింగపూర్కి చెందినటువంటి కంటైనర్ షిప్, కొలంబోకి వెళ్ళే కంటైనర్ షిప్, అమెరికన్లు డ్రైవ్ చేస్తున్నటువంటి కంటైనర్ షిప్ని భారతదేశానికి చెందినటువంటి సూసైడ్ బాంబర్గా కూడా అభివర్ణించింది. కాబట్టి భారతదేశం మీద అవకాశం వస్తే ఎలా విషం వెదజల్లాలన్నటువంటి అంతర్జాతీయ ప్రయత్నాలు కానీ, ఈ దేశము అభివృద్ధి చెందుతుందన్నటువంటి అసూయతో భారతీయుల చర్మపు రంగు కానీ, భారతీయులు కష్టపడే తత్వం కానీ, వీటన్నిటి మీద జోక్స్ వేయటం కానీ, సిక్కులు పాజీ అంటారు కాబట్టి పాజీట్ అనేటటువంటి తిట్టుని సృష్టించటం కానీ, ఇవన్నీ కూడాను అమెరికా వంటి సభ్యదేశంగా పేరు పొందినటువంటి, ప్రపంచానికి శుద్ధులు చెప్పే దేశంలోని సర్వసాధారణ ప్రజానీకంలో ఉన్నటువంటి ధోరణులు. భారతీయులు దీన్ని అర్థం చేసుకోవాలి. అమెరికన్లలో సగటు భారతీయుడి పట్ల ఉన్నటువంటి ఈ అసూయను అర్థం చేసుకుని మనము మరింత నైపుణ్యంతో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మరింత మన ప్రతిభా సామర్థ్యాలను బయట ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.